ఒక వ్యక్తి స్నైపర్ తీసుకొని ఏం పెడతాడు. ముందర నుంచే జాంబీ వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి స్నైపర్ ని లోడ్ చేస్తాడు. ఒకటే జాంబీ ఉంది కదా అనుకుంటాడు. కానీ మరి తీరా స్కోప్ వేసిన తర్వాత వెనుకల నుంచి ఇంకో జాంబీ వస్తుంది. సరే 2 జాంబీలు ఉన్నాయి కదా అని షూట్ చేయని పోతాడు. పక్కన ఒక వ్యక్తి బస్సు పైన చూస్తుంటాడు. వాళ్ళు ఒక జాంబీ అనుకుంటారు, 2 జాంబీ అనుకుంటారు. కానీ చాలా జాంబీలు వస్తాయని వాళ్ళకి అర్థం. షూట్ చేయడం చాలా ప్రమాదకరం అని తెలిసి ఆ స్నైపర్ వ్యక్తి కూడా ఆలోచించి పక్కనే దాక్కుంటారు. అప్పుడు ఆ వ్యక్తికి నా ఫ్యామిలీ బయట ఉంది కదా అని తెలిసి ఆ ఫ్యామిలీ కోసం పోతాడు. అక్కడ పైన ఉన్న వ్యక్తి పైన ట్రక్ మీద పనుకుంటాడు. హీరో వాళ్ళ భార్య కాడికి పోయి జాంబీ వస్తున్నాయి దాక్కో అంటాడు. పక్కన వాళ్ళ పిల్లల్ని కూడా జాంబీస్ వస్తున్నాయి, ట్రక్ ఉంది, వీటి తొందర దాక్కోండి అని అంటాడు. అందరు ట్రక్ కిందకి పోయి దాక్కుంటారు. హీరో ఫ్యామిలీ మొత్తం ట్రక్ కింద దాక్కుంటారు. అప్పుడు పక్కన ఉన్న వ్యక్తి ట్రక్ రిపేర్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి జాంబీస్ వస్తున్నాయి దాక్కొని ట్రక్ కింద అందరూ వీళ్ళు కూడా పండుకుంటారు. జాంబీస్ వీళ్ళ వైపు వస్తుంటాయి. ట్రక్ మీద పండుకున్న వ్యక్తి కానీ లోపల ఒక అమ్మాయి ఉంటది. తను చెప్పడం మర్చిపోతాడు. ఆమె గన్ పాటలన్నీ బిగిస్తుంటది. జాంబీస్ వచ్చిన విషయం ఆమె తెలియదు. పక్కన ఏదో కదులుతున్నట్టుగా చూస్తే ఆమె జాంబీస్ వచ్చాయని అర్థమవుతుంది. ఆమె చాలా భయపడుతుంది. భయపడి కింద కూర్చుంటుంది. ఆమె చాలా భయపడుతూ ఉంటారు. పార్ట్ 2 కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్ లో పార్ట్ 2 అని పెట్టండి. పార్ట్ 2 చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. డోంట్ మిస్.